వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృత జీవుడు వంగవీటి మోహన రంగ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భౌతికంగా వంగవీటి మోహన రంగ లేకపోయినప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్ తణుకు రోడ్డులో వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత రంగ విగ్రహాలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నేత బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం మార్చగల సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు వంగవీటి మోహన రంగ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఆయన మరణం ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందన్నారు. వంగవీటి మోహన్ రంగ వ్యక్తి కాదని మహాశక్తి అని అన్నారు. కాపు సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ బడుగు బలహీన వర్గాల తరపున పోరాడిన నాయకుడు రంగా అని అన్నారు. ఆయన మృతి చెంది 38 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఆయన జయంతి వర్ధంతులను జరుపుకోవడం, స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఆయన మాదిరిగా ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, ఏపూరి సాయి, దాకారపు శ్రీను, సుబ్రహ్మణ్యం, దేవేంద్ర, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన చూసినప్పుడు మీరు అడ్డు చెప్తుంటారు. మీరు వచ్చండి. ఇక్కడ పడుకోండి సార్, మీరు కూడా పడుకోండి. రైట్. డెబ్బై 77వ జయంతోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ సురేష్ గారికి, ఇక్కడ పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నా మిత్రుడు వలవల మల్లికార్జునరావు గారికి, అలాగే తాటిగాలి వీరన్న గారికి, ఇంకా నాగు గారికి, అర్బన్ నాన్ముత్ గారికి, రఘు గారికి, కృష్ణవేణికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షురాలు రమాదేవి గారికి, అందరూ కూడా పేరు పేరుని ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకి, పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని మార్చగల కెపాసిటీ ఉన్నదంటే అది వంగవీటి మోహన్ రంగారావు ఒక్కడే. ఆయన చనిపోయినంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఒక్క చావు మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందంటే ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఎన్ని ప్రాంతాలకు ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాపు కులంలో పుట్టినప్పుడు కూడా ఎక్కువ ఆయన బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేయడం, వాళ్ళకి ఇళ్ల సైట్లు కావాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని పోరాటం చేసే దాంట్లో ప్రజల తరఫున పోరాడిన నాయకుడిగా ఇవాళ ఆయన చనిపోయి దాదాపుగా 38 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజుకి ఆయన జయంతోత్సవాలని మరి జరుపుకుంటాం, వర్ధంతోత్సవాలను జరుపుకుంటాం. అంటే ఒక మనిషి యొక్క బతుకుండగా మంచోడని చెప్పడం కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం స్మరించుకునే అవకాశం మరి ప్రతి వ్యక్తి అలా ఉంటే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుందని చెప్పుకోవడం మీకు తెలియజేసుకుంటూ, మరి అలాంటి మహామనిషికి ఈరోజు మన చేతుల మీదుగా ఇక్కడ పూలమాసలు సత్కరించుకొని మనం స్మరించుకుని మరి ఆయన బాటలో మన అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడే విధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో మరిన్న మంచి కార్యక్రమాలు చేసే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి ఆయన సాక్షిగా మేము తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు మరొకసారి నా ధన్యవాదాలు